పేరుకే ఇతనొక సెక్యూరిటీ గార్డ్, లోపల మాత్రం పరమ సాడిస్ట్ గాడు. అందానికి ఆధార్ కార్డులో ఉండే ఇతని ఫేస్ చూసి పొరపాటున అమాయకుడని మోసపోతే వాళ్ళ శరీరాలతో ఆట మొదలు పెడతాడు. ఒక్కసారి ఇతని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతాడు. అమ్మాయిల శరీరాలతో మజా చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ పోలీసులు రెండేళ్లుగా వెతుకుతున్నా దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ చివరికి చేసిన పాపం పండి నేటికి దొరికాడు. శుభం కుమార్ మనోజ్ ప్రసాద్ సింగ్. ఇతనిది బీహార్ లోని బాగల్పూర్ జిల్లా కౌసలి గ్రామం. ఇతను కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో డిప్లొమా చేశాడు. గ్రాఫిక్ డిజైన్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. దీంతో తన టాలెంట్ కి తగ్గట్లుగా జాబ్ సంపాదించాలి అనుకున్నాడు. కానీ అక్కడ అనుకున్న జాబ్ రాకపోవడంతో బెంగళూరు వచ్చేసి అక్కడ ఉద్యోగాల కోసం ట్రై చేయటం మొదలు పెట్టాడు. ఆ క్రమంలోనే అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేయాలని ఆ జాబ్స్ కి తెగ ట్రై చేశాడు. అయితే ఈ అందగాడి ఫేస్ చూసి జాబ్ ఎవరో ఇవ్వలేదో లేక ఇతనికి అంత టాలెంట్ లేదు అనుకున్నారో ఏమో కానీ ఎవరు జాబ్ ఆఫర్ చేయకపోవడంతో ఈ శుభం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అశుభమే అయింది. దీంతో తన టాలెంట్ ని తనే నిరూపించుకోవాలి అనుకున్నాడు. కంప్యూటర్ పై టెక్నాలజీపై తనకున్న పట్టు ప్రపంచానికి తెలిసేలా చెయ్యాలి అని కంకణం కట్టుకొని 4,000 లోపలికి పోవటానికి బళ్ళారి సందూర్లోని ఓ పారిశ్రామిక ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డ్ గా సెటిల్ అయ్యి కడుపు నింపుకుంటూ కంప్యూటర్ లో తన తెలివిని పరీక్ష పెట్టుకోవటం మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ నుండి ఈ శుభంలో ఉన్న సాడిస్ట్ గార్డు నిద్రలేచాడన్నమాట. అమ్మాయిల పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఓ 10 ఫేక్ ఐడీలను సృష్టించి 3,500 అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని వారిలో కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టాడు. ఇక ఆ రిక్వెస్ట్ ఓ అమ్మాయి దగ్గర నుండి వచ్చిందని భ్రమపడి కొందరు అమ్మాయిలు ఈ శుభం రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారు. అలా దాదాపుగా 300 మంది అమ్మాయిలు ఈ శుభం రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారు. దీంతో అసలు మ్యాటర్ లోకి వెళ్లిపోయేవాడు శుభం. మొదట వారితో అమ్మాయిగానే చాట్ చేసి వీడియో కాల్ అనేవాడు. ఇక అడుగుతుంది అమ్మాయే కదా అని సదరు అమ్మాయిలు ఆ వీడియో కాల్ కి ఒప్పుకునేవారు. అయితే కాల్ లిఫ్ట్ చేయగానే శుభంని చూసి షాక్ అయ్యేవారు. అమ్మాయిలా చాట్ చేసి మమ్మల్ని మోసం చేశావేంటి అన్నా పట్టించుకోకుండా ముందు మీరు నాతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలి, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వాళ్ళని బెదిరించేవాడు. అయితే ఆ బెదిరింపులకు లొంగని ఆ మహిళలు కాల్ కట్ చేసేవారు. దీంతో శుభం తన పనితనం చూపించడం మొదలు పెట్టాడు. ఆ మహిళల ప్రొఫైల్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ ని తీసుకొని ఆ ఫొటోస్ ని తన కంప్యూటర్ నైపుణ్యంతో మార్ఫింగ్ చేసి వాళ్ళ ఫొటోస్ ని న్యూడ్ ఫొటోస్ గా మార్చి వాళ్ళ పేరుతోనే ఫేక్ ఐడి సృష్టించి మళ్ళీ వాళ్ళ న్యూడ్ ఫోటోలనే ఆ ఐడిలో పోస్ట్ చేసి ఈమె ఓ వేశ్య, ఈ రేటుకి వచ్చేస్తుందని ఆ మహిళల గురించి అసభ్యకరంగా రాసి పోస్ట్ చేసేవాడు. ఇక ఆ పోస్ట్ చూసిన సదరు మహిళలు తమ పరువు పోతుందన్న భయంతో శుభంని కాంటాక్ట్ అయ్యి తమ ఫోటోలను వెంటనే డిలీట్ చేయమని బ్రతిమాలుకునేవారు. అయితే అందుకు శుభం, మీ ఫోటోలను డిలీట్ చేయాలంటే మీరు నగ్నంగా నాతో వీడియో కాల్ మాట్లాడాలి, అర్ధనగ్నంగా ఫోటోలు కూడా ఇవ్వాలి, అలా అయితేనే మీ ఫొటోస్ ని డిలీట్ చేస్తా అని బెదిరించేవాడు. ఇక తమ పరువు నెట్టింట్లో పోతుందన్న భయంతో ఆ మహిళలు శుభం చెప్పినట్లే చేసి వాళ్ళ ఫొటోస్ ని డిలీట్ చేయించుకొని ఆ తర్వాత వాళ్ళ ఒరిజినల్ ఐడీస్ ను కూడా పూర్తిగా ఇన్స్టాగ్రామ్ నుండి డిలీట్ చేసుకునేవారు. మళ్ళీ శుభం తమను ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తాడేమో అన్న భయంతో వాళ్ళు అలా చేశారు. అలా 300 మంది అమ్మాయిలను ఇలాగే బ్లాక్ మెయిల్ చేశాడు. కానీ ఆ బాధిత మహిళలు శుభం చెప్పినట్లు చేయగానే తమ ఫొటోస్ ని అతను డిలీట్ చేయడంతో తమ సమస్య తీరిపోయిందని పోలీస్ స్టేషన్ లో ఎవరూ కేసు పెట్టలేదు. అయితే ప్రతి పాపానికి ఓ రోజు వస్తుంది అన్నట్లు ఈ శుభం పాపానికి కూడా శుభం కార్డు పడే రోజు వచ్చింది. అది 2023 జనవరి 31. ఆ రోజు ముంబైకి చెందిన ఓ కాలేజ్ స్టూడెంట్ ఈ శుభం తనని బెదిరిస్తున్నాడని అతనిపై కేసు పెట్టింది. తన ఫొటోస్ ని మార్ఫింగ్ చేసి తన ఫేక్ ఐడిని క్రియేట్ చేసి అందులోనే తన పిక్స్ పోస్ట్ చేశాడని, నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని బెదిరిస్తున్నాడని శుభంపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో యాక్షన్ లోకి దిగారు పోలీసులు. అప్పటి నుండి పోలీసులు శుభం కోసం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శుభం పోలీసులకు దొరకకుండా తన ఫేక్ ఐడీలతో 2 ఏళ్ల పాటు తప్పించుకుంటూ వస్తున్నాడు. అయినా పోలీసులు శుభం గురించి నిరంతరం ఎంక్వైరీ చేస్తూనే ఉండటంతో చివరికి అతను బళ్ళారిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. 2025 జూన్ 6న శుభం పనిచేస్తున్న సంస్థ దగ్గరకు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శుభం ఫోన్ ని చెక్ చేస్తే 3,500 అమ్మాయిల ఫొటోస్ దొరికాయి. అందులో 300 అమ్మాయిల మార్ఫింగ్ ఫొటోస్, 10 ఫేక్ ఇన్స్టా ఐడీస్, 100కు పైగా బాధిత మహిళల పేరుతో ఈమెయిల్ ఖాతాలు బయటపడ్డాయి. అంటే శుభం 3,500 మంది అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని వంతుల వారీగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలుసుకొని దీని గురించి పోలీసులు మరింతగా శుభంని విచారిస్తున్నారు.
అంటే ఈ తతంగమంతా చేయటానికి శుభంకి బ్యాక్గ్రౌండ్ లో 2 సంవత్సరాలనే మినిమం పట్టుంటుంది. చదివిన చదువులని సవ్యంగా ఉపయోగించుకుంటే దేశానికి ఉపయోగం. కానీ ఇలాంటి సన్నాసులు తమ తెలివిని ఇలా అడ్డదారిలో ఉపయోగించుకుంటూ బ్రతికేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.